తిరుపతిలో వైసీపీ మహిళా విభాగం నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం శాంతి భద్రతలను మంటల్లో కలుపుతోందని వైసీపీ మహిళా విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మాధవిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై పైశాచిక దాడులు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ మహిళా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వీటిల్ని అసలు ఖాతరు చేయకుండా మహిళల ప్రాణాలని, ఈరోజు వాళ్ళ మాన ప్రాణాలని గాలికి వదిలేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో మీకు రాజ్యాంగం చేయమని అధికారులకి ఆజ్ఞాపించారా కూటమి ప్రభుత్వము? మహిళలు చూస్తూ ఊరికే ఉండాలా? ఈరోజు చిన్న చిన్న పిల్లలకి అత్యాచారాలకి బలైపోయి శవాలుగా తేలుతున్నారు. అయినా కూడా కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు అనిత గారు. ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అత్యాచారాలు? గత సంవత్సరంలో మీరు కనుక పరిగణిస్తే ఎంతో మంది మహిళలు, ఎంతో మంది అమాయక పిల్లలు బలైపోయారు. ఇంతమంది ధృతరాష్ట్రుల్లాగా కీచక పరిపాలన జరుగుతూ ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? అధికారులు చేతులకి గాజులు తొడుకోనున్నారా? గాజులు తొడుక్కోనున్నారా అంటే మహిళల్ని కించపరిచినట్టు కాదు. గాజులు కదిలించకుండా, పగిలిపోకుండా జాగ్రత్త పరుచుకుంటారు మహిళలు. అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. శత్రువులని ఎప్పటికైనా ఖండించాలి. అలాగే రేపిస్టులని, బలాత్కారం చేసే రాక్షసులని